ప్రవాస భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకున్న వెసులుబాటు దురుపయోగమైంది. ఈ క్యాష్ ఫర్ అడ్మిషన్ స్కామ్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన భారీ మోసాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికితీసింది. ఈ క్యాష్ ఫర్ అడ్మిషన్ స్కామ్ లో ఏకంగా 18,000 నీట్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల భర్తీ జరిగినట్టు ఈడీ గుర్తించింది. గతేడాది దుబాయ్లోనే భారత కాన్సులేట్ ఈ మోసాన్ని గుర్తించింది. అక్కడి అభ్యర్థులు సమర్పించిన ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లలో 24 నకిలీవని తేలడంతో భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ పత్రాలు, సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ అడ్మిషన్లు జరిగినట్టు ఈడీ గుర్తించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ఈడీ దర్యాప్తు జరిపింది. అడ్మిషన్ ఏజెంట్ల ద్వారా కలిసి తప్పుడు పత్రాలతో మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు చేపట్టినట్టు దర్యాప్తులో తేలింది. ఒకే తరహా పత్రాలు ఉపయోగించి అడ్మిషన్లు తీసుకున్నట్టు గుర్తించారు. వాస్తవానికి ఎన్ఆర్ఐ కోటాలో అడ్మిషన్కు స్పాన్సర్ చేస్తున్న ఎన్ఆర్ఐ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ కోటాలో తీసుకున్న అడ్మిషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజులు చెల్లించినట్టు తేలింది. ఈ వ్యవహారంలో కొంతమంది ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. దర్యాప్తులో భాగంగా బెంగాల్లోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన 6.42 కోట్ల రూపాయల ఎఫ్డీని ఈడీ జప్తు చేసింది.